జస్ట్ ఆరోగ్యశ్రీకి 3,000 కోట్లు ఖర్చు పెట్టలేకున్నారు. వీళ్ళు చేసిన అప్పేమో 3,32,320 కోట్లు చేశారు. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలకు లేవట. పిల్లలకి మధ్యాహ్న భోజనం సరైన భోజనం పెట్టలేని దుస్థితిలో ఉన్నారట. వాళ్ళు ఇచ్చిన హామీలే వాళ్ళు నెరవేర్చలేని దుస్థితిలో ఉన్నారట. అసలు ఏమైపోతున్నాయి ఈ 3,33,321 కోట్ల రూపాయల అప్పు ఎటుపోయింది? కళ్ళకు కట్టినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వము ఆర్థిక విధ్వంసం ఎలా చేస్తూ ఉంది, నిమిషానికి సెకండుకు గంటకు ఏ విధంగా అప్పులు అనేటువంటిది పెరిగిపోతూ ఉన్నాయి. అందుకు ఉదాహరణ జస్ట్ మీరు లైవ్ స్టార్ట్ చేసి నాకు తెలిసి ఒక 15 నిమిషాలు అవుతుంది. ఈ 15 నిమిషాల్లోనే దగ్గర 15 × 36 అంటే కనుక దాదాపు ఒక 7-8 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద ఏర్పడతా ఉంది. అంటే ఈ రాష్ట్రం అసలు ఏం చేసింది? ఈ అప్పులు మనం ఏం చేశాము? అసలు ఏదైనా కూడాను ఇచ్చిన హామీలు అమలు చేశారంటే అట్లా కాదు. ఒక్కసారి గ్లాన్స్ గా మీరు చెప్పినట్టు అప్పులు తీసుకున్నట్లయితే సార్, నాన్ బారోయింగ్ అంటే రాష్ట్ర బడ్జెట్ అప్పులు, బడ్జెటేతర అప్పులు ఇవన్నీ కలిపి అమరావతి అప్పులు 3,33,321 కోట్లు 10 నిమిషాల కిందట. మీరు 10 నిమిషాలు కలుపుకుంటే కనుక 325 కోట్లు అవుతుందేమో. ఇది ఏదో కౌంటింగ్ రోజు నెంబర్ పెరుగుతా ఉన్నట్టు, ఒక లాటరీ నెంబర్ పెరుగుతా ఉన్నట్టు ఓని పెరుగుతా ఆర్థిక విధ్వంసం జనరల్ క్వశ్చన్ డిబేట్ క్లోజ్ చేసే టైంకి ఇంకొక 22 కోట్లు అదనంగా కలుపుకోవాలి మనం, అంతే కదా? గంటకి 22 కోట్లు అప్పు చేస్తున్నారంటే కలుపుకోవాలి. ఎవరైనా జనరల్ క్వశ్చన్ ఏమన్నా పాపం ఎగ్జామ్స్ గ్రూప్ 1 వాళ్ళకో లేకపోతే బ్యాంకింగ్ రాసే వాళ్ళకో ఆంధ్రప్రదేశ్ అప్పు ఎంత అంటే కనుక వాళ్ళకి అయోమయ స్థితి. ఈ రోజుకా, ఈ గంటకా, ఈ సాయంత్రానికా అనేటువంటిది ఉంటది. ఇక సార్ ఒక్కసారి చూసుకున్నట్లయితే ఇది ఆర్థిక విధ్వంసం పదే ఎందుకు చెప్తున్నానంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 2019-24 మధ్యలో 5 సంవత్సరాలు మనందరం కళ్ళెదుటనే చూసాము. దాదాపు 1.5 నుంచి 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడాను మొత్తము 2,93,000 కోట్ల రూపాయలు డైరెక్ట్ బెనిఫిషియరీ డీబీటీ ద్వారా ప్రజలకు అందించినా కూడా ఏది జగన్మోహన్ రెడ్డి గారి హామీ ఇచ్చిన అమలు చేసినటువంటి వితిన్ 20 నెలల్లోనే 98% మేనిఫెస్టోలన్నీ కూడా అమలు చేస్తూ పూర్తి చేశాము. అయినా కూడాను మా హయాంలో, మా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ 3,31,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పులు చేశాము. 3,31,000 కోట్ల రూపాయలు యాజ్ పర్ గణాంకాల ప్రకారము, కాగు లెక్కల ప్రకారము, కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు చెప్పిన లెక్కల ప్రకారము ఇది చేసింది. కానీ ఈ హయాంలో ఎంత చేశారంటే కనుక 3,33,321 21 నెలల్లోనే అధిగమించేశారుగా. 100% దాటించి కేవలం 21 నెలల్లోనే 5 సంవత్సరాలలో 2.94 లక్షల కోట్ల రూపాయలు బెనిఫిషియరీ డీబీటీ ఇచ్చి, అదేవిధంగా 1.5 సంవత్సరం నుంచి 2 ఏళ్ళు కోవిడ్ ఎదురైనా సక్సెస్ఫుల్ గా మేము చేసిన అప్పులో వీళ్ళు 21 నెలల్లోనే 102% అప్పు చేశారు. 102% 5 ఏళ్ళలో మేము చేసిన అప్పు చేశారు. ఇంకా సార్ మొన్న అసెంబ్లీలో 16 రోజులు జరిగితే అసెంబ్లీలో ఏం చెప్తారు వీళ్ళు? అప్పు ఎంత అంటే కనుక ఈ సంవత్సరానికి సంబంధించినటువంటిది 2024-25 సంవత్సరానికి 60,485 కోట్ల రూపాయలు, 60,485 కోట్ల రూపాయలు చెప్తారు. ఇదే కాగిచ్చినటువంటి లెక్కల్లో 81,071 కోట్ల రూపాయలు అంటే దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఈ దాచి చూపిస్తున్నారు. ఈ సంవత్సరం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పటి వరకు జరిగినటువంటిది ఎందుకు చూపిస్తున్నారా ఇదంతా అంటే, కాగనేటువంటిది లెక్కల ప్రకారము ఈ రాష్ట్రంలో రెవెన్యూ లోటు 56%, ద్రవ్య లోటు 30%, 23-24 మా లాస్ట్ పీరియడ్ తీసుకుంటే 56% రెవెన్యూ లోటు పెరిగిపోయింది, ద్రవ్య లోటు 36% పెరిగిపోయింది అని అంటారు. మీరు అన్నట్టు అసలు ఏమైందా ఈ లెక్కలంతా కూడా తీసుకున్నట్లయితే ఏ పథకం అమలు చేశారంటే, మొదటి సంవత్సరము అన్నదాత సుఖీభవ ఎగరగొట్టారు, తల్లికి వందనం ఎగరగొట్టారు, మిగతా సంక్షేమ పథకాలు ఏది కూడా సూపర్ 6, సూపర్ 7 అమలు చేయకుండానే మొత్తం అంతా కూడా ఎగరగొట్టారు. ఏం చేశారో ఈ అప్పులంతా అంటే కనుక తన బినామీ సంస్థలకు వెళ్ళింది.